ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ మెగా క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ ప్రారంభించారు. రుద్రాక్షమల్లి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో బాసారం, కొమ్ముగూడెం, తొగ్గూడెం, సత్యంపేట, రంగాపురం మరియు రుద్రాక్షపల్లి గ్రామాల ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఏర్పాటు చేసుకోవడం మనము ఒక అధికారులం కానీ ప్రజాప్రతినిధులు కానీ చేస్తే అయ్యేది కాదు. ప్రతి ఒక్కరూ అనుకోవాలి, ఇది నా గ్రామం, ఇది నేను శుభ్రంగా ఉంచుకోవాలి, నా గ్రామం నేను డెవలప్ చేసుకోవాలని మీరు ప్రతి ఒక్కరు అనుకుంటేనే అది సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఈరోజు చూస్తున్నాం, మనం ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. మనం ప్లాస్టిక్ కవర్లు ఈజీగా ఉంటాయని వాడుతున్నాం. వాటర్ బాటిల్స్ కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్సే. ఏది సరుకులు తెచ్చుకున్నా కూడా అవి కూడా ప్లాస్టిక్ కవరు. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే మనం డస్ట్బిన్ లో వేయట్లా, ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తున్నాం. పిల్లలకు లాస్ట్ కుర్కురే ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అవి కొనిస్తాం, మనమే పడేస్తాం బయట. అట్లా కాకుండా మన పంచాయతీ వాళ్ళు ఏర్పాటు చేసిన డస్ట్బిన్లలో వేసుకుంటే మనకి మన రోడ్లు కానీ ఇవి కానీ ఈ చెత్తా చెదారంతో నిండదు. ఎంతసేపు అధికారులు వస్తారు, లేకపోతే వాళ్ళు పంచాయతీ వర్కర్స్ వచ్చి చేయాలి అనేది కాకుండా మన వంతు మనం ఏం చేస్తున్నాం పర్యావరణానికి అనేది చూడాలి. అట్లాగే ప్రతి ఇంటికి కనీసం ఒక చెట్టన్నా నాటుకోవాలి. ఒక బర్త్డే అది ఏదైనా కంచె లాంటివి వేసి మేకలై తినకుండా ఇలాగే ప్రతి ఒక్కటి అన్నమాట సామాజిక బాధ్యతగా నేర్పిస్తే పిల్లలకు వాళ్ళు కూడా చెట్ల పట్ల ప్రేమ పెంచుకుంటారు. అలాగే మేడం ఇందాక ఆర్డబ్ల్యూఎస్ మేడం చెప్పారు, ఇది నీటి కరువు అనేది ఇక్కడ తక్కువ. నేను పుట్టింది రాయలసీమలో, పెరిగిందంతా అంతే. ఒక్క బిందె నీళ్ల కోసం 2-3 మైళ్ళు నడిచి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. కొనాలంటే మా చిన్నతనంలోనే ఒక బిందె 2 రూపాయలు అనమాట. అందరూ కొనలేరు కనుక తెల్లవారుజామున వెళ్ళి నీళ్లు తెచ్చుకునే వాళ్ళు. అంత నీటి కరువు అక్కడ ఉంటది. ఇప్పటికి కూడా చాలా వరకు అట్లనే ఉంటది అక్కడ. కనుక నీటి వాల్యూ అనేది మాకు తెలుసు. అట్లనే ఇక్కడ కూడా వృధా చేయకుండా సక్రమంగా వాడండి. మనకు కూడా ఇక్కడ భూగర్భ జలాలు అనేవి తగ్గిపోతా ఉన్నాయి. బోర్లు వేస్తున్నాం కానీ కొన్ని చోట్ల ఫెయిల్ అవుతా ఉన్నాయి, ఎందుకంటే భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల. కనుక మనం ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు కనుక ఇంత ముందులాగా చేసుకుంటే వర్షపు నీళ్ళన్నీ కనుక దాంట్లో ఉంటే కనుక మనకి రాను భూగర్భ జలాలు పెరిగితే మనకు నీరు కూడా పుష్కలంగా వస్తుంది. ఇలా ప్రతి ఒక్కటి అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో ఈ 99 రోజుల ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది.